श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। పూర్ణావధూత శ్రీ పూండి స్వామి. గుణపాఠం. పేరు శ్రీమతి ఇంద్రాణి. వయస్సు 55 సంవత్సరములు. ఊరు దిండివనం. 5 నెలల పసికందైన మా పెద్దబ్బాయికి ఒకసారి ఆగకుండా విరేచనాలు అయ్యాయి. నేను వెంటనే పూండికి వచ్చి శ్రీ స్వామి ఒడిలో మా అబ్బాయి నుంచి నమస్కరించుకున్నాను. శ్రీ స్వామి నాకు మా అబ్బాయికి ఊదీ పెట్టి ఆశీర్వదించారు. మా అబ్బాయికి మందులేమీ వాడకుండానే విరోచనాలు తగ్గిపోయాయి. నేను ప్రతి పౌర్ణమికి పూండికి వచ్చి శ్రీ స్వామిని దర్శించుకునేదాన్ని. ఒక పూర్ణిమకు పూండిలో పెద్ద ఉత్సవాలు జరిగాయి. పూండి అంతా పందిళ్లతో కలకలలాడుతున్నది. ఒకచోట సౌందరరాజన్ గారి పాట కచేరీ జరుగుతున్నది. నేను బస్సు దిగిన వెంటనే పాట కచేరీ మీద ఉన్న మోజుతో శ్రీ స్వామిని దర్శించుకోకుండానే నేరుగా పాట కచేరీకి వెళ్ళాను. పాట కచేరీ అయిపోయే వరకు ఉండి ఆ తర్వాత కాళ్ళు చేతులు శుభ్రపరచుకొని శ్రీ పూండి స్వామిని దర్శించుకున్నాను. శ్రీ స్వామి నాకు ఊదీ పెట్టలేదు. ఊదీ పెట్టించుకోవడం కోసం 3-4 సార్లు మళ్ళీ వెళ్ళి నమస్కరించుకున్నాను. ఊదీ పెట్టమని అడిగాను కూడా. అయినా వారు ఊదీ ఇవ్వలేదు. శ్రీ స్వామి నేను వారి కోసం రాలేదని, పాట కచేరీకి వచ్చానని నాకు తెలియచెప్పినట్లు అనిపించింది. అలా నాకు శ్రీ స్వామి గుణపాఠం నేర్పించారు. మేము ఇంటి నుంచి తెచ్చుకున్న ఆహారాన్ని భోంచేశాము. భోజనం కొద్దిగా మిగిలింది. ఎవరో భక్తులు భోజనం చేయలేదని ఆ మిగిలిన భోజనాన్ని వారికి పెట్టమన్నారు సుబ్రహ్మణ్యస్వామి. మేము భోజనం మిగలలేదని అబద్ధం చెప్పాము. ఉదయాన ఆ దాచిన అన్నాన్ని చూస్తే అన్నమంతా పాడైపోయి ఉంది. శ్రీ స్వామి ఎదుట అసత్యం చెప్పిన ఫలితం అది అని నాకనిపించింది. ఆ రోజు నుండి శ్రీ స్వామి సన్నిధిలో అసత్యమాడరాదని నిర్ణయించుకున్నాము. నువ్వు బాగుంటావు. పేరు మునుస్వామి గోండర్. వయస్సు 70 సంవత్సరములు. ఊరు చిన్నకన్నాంపట్టే. 1951 సంవత్సరం నుండి నేను కురుంబేడు శ్రీ సదానంద స్వామి అనే మహాత్ముణ్ణి సేవించుకునేవాడిని. కడలాడి శివానంద మొదలియార్ అనే వ్యక్తి నన్ను శ్రీ పూండి స్వామి దర్శనానికి తీసుకొని వెళ్ళాడు. నేను ప్రప్రథమంగా అప్పుడే శ్రీ స్వామిని దర్శించుకున్నాను. అప్పుడాయన విల్వారిని దగ్గర కూర్చుని ఉన్నారు. నేను వారికి లవంగాలు సమర్పించుకున్నాను. వారు సగం లవంగాలు తిని మిగతా సగం నాకిచ్చారు. నేను వాటిని ప్రసాదంగా స్వీకరించాను. శ్రీ స్వామి నువ్వు బాగుంటావు అని నన్ను ఆశీర్వదించారు. కొద్ది కాలం తర్వాత శ్రీ సదానంద స్వామి తమ 25 మంది శిష్యులను వెంటబెట్టుకుని కన్నాంబాడిలో ఉన్న ఒక మహాత్ముని సమాధి దర్శనార్థం బయలుదేరారు. వారిలో నేను ఉన్నాను. దారిలో వారు నన్ను శ్రీ పూండి స్వామి ఎక్కడ ఉంటారో చెప్పమన్నారు. నాకు తెలియదని చెప్పాను. మేమంతా కలసప్పాకం సమీపిస్తున్న సమయంలో శ్రీ సదానంద స్వామి నన్ను 5 కాఫీలు తీసుకొని రమ్మని చెప్పారు. నేను ఒక గిన్నెలో 5 కాఫీలు తీసుకొని వచ్చాను. శ్రీ పూండి స్వామి కలసప్పాకం కూడలిలో కూర్చుని ఉన్నారు. మేము వారిని సమీపిస్తుండగా వారు శ్రీ సదానంద స్వామి కోసమే తాము అక్కడ కూర్చున్నామని చెప్పారు. మేము వారికి నమస్కరించి మా దగ్గర ఉన్న 5 కాఫీలు సమర్పించుకున్నాము. ఆయన ఆ కాఫీలు సేవించిన తర్వాత వారి వద్ద సెలవు తీసుకొని తిరిగి నడక ప్రారంభించాము. శ్రీ స్వామి పూండిలో అరుగుపైన ఆసీనులైన సమయంలో మలమూత్ర విసర్జనకు కూడా కూర్చున్న చోటు నుండి కదిలేవారు కాదు. మలమూత్ర విసర్జన చేసి ఆ మలమూత్రాలపై అలాగే కూర్చుని ఉండేవారు. ఆ మలము దుర్వాసన కొట్టక మగ్గిన మామిడి పండ్ల వాసనలు వెదజల్లేది. శ్రీ స్వామి పాదాలపై చీమలు దోమలు పాకేవి. వాటిని తీసివేయడానికి ప్రయత్నిస్తే వారు అంగీకరించక వాటి ఆహారం అవి తింటున్నాయి, తిననివ్వండి అనేవారు. మా గ్రామానికి సంబంధించిన ప్రెసిడెంట్ ఎన్నికలలో నేను పోటీ చేశాను.
సామన్న గౌండర్ అనే వ్యక్తి నేను ఒకరోజు సాయంకాలం 4 గంటల ప్రాంతంలో శ్రీ స్వామి దర్శనార్థమై వచ్చి క్యూలో వెళ్ళి వారిని దర్శించుకున్నాము. శ్రీ స్వామి కోనేటిలో చేపను వదిలి జోస్యం అడగాలని వచ్చారా అని ఎక్కడా ఉండనంటాడు, ఏమీ చేయనంటాడు. ఏం పనయ్యా ఇది? ఈయనకు గురువు ఉంటే మీకందరకు ఎందుకయ్యా అన్నారు. అప్పుడు సమయం 7 గంటలైంది. తిరువన్నామలై గుడికి వెళ్ళి పూజ చేయటానికి ఇక సమయం సరిపోదని మనస్సులో అనుకుంటున్నాను. నా ఆలోచనలను గమనించినట్లుగా శ్రీ స్వామి, ఏంటయ్యా వచ్చిన పని గమనించక ఏ పని గురించో ఆలోచిస్తుంటారు అన్నారు. ఆ రోజు రాత్రి మాకు ఇంటికి బయలుదేరడానికి శ్రీ పూండీస్వామి అనుమతి లభించకపోవటంతో మేము ఆ రాత్రికి పూండీలో నిద్రించే అవకాశం కలిగింది. ఆ రాత్రంతా శ్రీ స్వామి మాపై తమ దయాదృష్టిని ప్రసరింపచేస్తూనే ఉన్నారు. తెల్లవారుజామునే లేచి కాలకృత్యాలు తీర్చుకొని వచ్చి శ్రీ స్వామి అరుగు ఎదురుగా ఉన్న టీ కొట్టు నుంచి ఒక టీ కొని శ్రీ స్వామికి సమర్పించుకోగా వారు దయతో టీని స్వీకరించి మా వైపు తిరిగి వెళ్ళిరా అని ఆశీర్వదించారు. శ్రీ స్వామి వద్ద సెలవు తీసుకుని మా ఊరికి వెంటనే తిరిగి వచ్చాము. ఆయన ఆశీస్సులు నేను ఊరికి తిరిగి వెళ్ళగానే ఫలించాయి. నాతో పోటీ చేసిన వారందరూ ఆ పోటీ నుండి ఉపసంహరించుకోవటంతో నేను ఏకగ్రీవంగా ఎన్నికయ్యి 10 సంవత్సరాల కాలం పంచాయతీ అధ్యక్షునిగా ఉన్నాను. నేను తరచూ శ్రీ స్వామిని దర్శించుకునేవాడిని. వారి సన్నిధికి వచ్చి వెళితే చెప్పలేని ఆనందం, ప్రశాంతత ఒనగూడేవి. వారి దయతో ఈనాడు మేమెంతో సంతోషంగా ఉన్నాము. అవి శ్రీ స్వామి సంచరిస్తున్న రోజులు. కడలాడిలో శ్రీ మాణిక్య వాచకార్ అనే మహనీయుని ఆరాధనోత్సవ సందర్భంలో శ్రీ పూండీస్వామిని ఒకవైపు, శ్రీ సదానంద స్వామిని ఒకవైపు కూర్చుండబెట్టి గురుపూజ నిర్వహించారు. శ్రీ పూండీస్వామి కూర్చున్న చోట గుర్తుగా ఒక కొబ్బరికాయ మొక్కను, శ్రీ సదానంద స్వామి కూర్చున్న చోట ఇంకొక కొబ్బరి మొక్కను నాటాము. ఆ 2 చెట్లు ఇప్పుడు పెద్దవై చక్కటి ఫలాలను అందిస్తున్నాయి. కళ్యాణం. పేరు ఎం చక్రవర్తి, వయస్సు 68 సంవత్సరములు, ఊరు షెంజి. 1971వ సంవత్సరంలో నేను రాధాకృష్ణన్ గారితో కలిసి శ్రీ స్వామిని దర్శించాను. నేను మహాత్ములను అనుకుని ఎందరినో సేవించి వారిచే మోసపోయాను. అందువలన శ్రీ స్వామిని జాగ్రత్తగా పరీక్షించిన తర్వాత గాని నేను వారిపై నమ్మకం ఏర్పరచుకోలేదు. భక్తులు వారి వద్దకు వివిధ కారణాలతో వచ్చేవారు. వారి సన్నిధిలో ఒక విషయం గమనించాను. ఒక భక్తుడు కడుపు నొప్పితో బాధపడుతున్నాడనుకోండి, అతనికి శ్రీ స్వామి ఊది పెట్టి వెళ్ళిరా అంటే బాధ వెంటనే తగ్గిపోయేది. అలా కాక వెళ్ళి రా అన్నారంటే కొద్ది కాలం అతను ఆ బాధ అనుభవించవలసి వచ్చేది. భక్తులు ఒక్కోసారి ఒకరి వెంట ఒకరు 3-4 సిగరెట్లు శ్రీ స్వామి వేళ్ల మధ్య ఉంచి వెలిగించేవారు. చాలా చిత్రంగా శ్రీ స్వామి ఆ 3-4 సిగరెట్లు అలానే పెట్టుకొని పొగ పీల్చేవారు. కానీ పొగ ఏమాత్రం బయటకు వచ్చేది కాదు. శ్రీ స్వామి అప్పుడప్పుడు చాలా చమత్కారంగా మాట్లాడేవారు. ఒకసారి ఒక గొర్రెల కాపరి తన 2 భార్యలతో కలిసి శ్రీ స్వామి దర్శనం కోసం వచ్చారు. ఆ 2 స్త్రీలు కరుకు స్వభావం కలవారు. శ్రీ స్వామి వారిని చూస్తూనే గొర్రెల కాపరితో ఆ 2 స్త్రీలను ఉద్దేశించి, ఈ 2 గొర్రెలను ఎందుకు తీసుకుని వచ్చావు? ఆ గొర్రెల మందలోనే వదిలి రావలసింది కదా అన్నారు. ఒక భక్తుడు శ్రీ స్వామి నోట్లో సిగరెట్టు పెట్టి అగ్గిపుల్లతో వెలిగించబోతుండగా వారు ఆ సిగరెట్టును తమ చేతిలోకి తీసుకొని స్తంభాలను నిలబెట్టి తీగలన్నీ లాగి వదిలి కనెక్షన్ లేయడానికి ఇక్కడికి వస్తారయ్యా. ఒక సిగరెట్టు నోటిలో పెట్టి అగ్గిపుల్ల గీచి అడుగుతారయ్యా అన్నారు. మరొకసారి ఒక వ్యక్తి తన 10 మేకలు దొంగలెత్తుకుపోయారని కన్నీటితో శ్రీస్వామికి మొరపెట్టుకున్నాడు. శ్రీస్వామి, మేకలు పోతేనేం, నీకు వేరొక రూపంలో మంచి జరుగుతుంది
అని అతనికి అభయమిచ్చారు. శ్రీ స్వామి మాట యొక్క బలం ఎంతని చెప్పగలం? వారు చెప్పినట్లే 1 సంవత్సర కాలంలో అతను చాలా వృద్ధిలోకి వచ్చాడు. శ్రీ పూండీస్వామి కూర్చున్న అరుగుకు ఎదురుగా మంటపం పని ప్రారంభమై తిరిగి ఆగిపోయింది. ఒక ధనవంతుడు తనను ఆ మంటపం పని పూర్తి చేసేందుకు అనుమతించవలసిందిగా శ్రీస్వామిని వేడుకున్నాడు. శ్రీస్వామి అదే కట్టుకుంటుంది అన్నారు, కానీ అతనికి అనుమతి ఇవ్వలేదు. శ్రీస్వామి మహాసమాధి చెందిన 2 సంవత్సరాలకు ఆ మంటపం పని పూర్తయింది. ఒక ఆంగ్లేయుడు వచ్చి శ్రీ పూండీస్వామి ఎదురుగా ఉన్న మంటపంలో కూర్చుని ఉండేవాడు. అతను సుమారు 3 సంవత్సరాల పాటు అక్కడే గడిపాడు. ఎవరైనా ఏదైనా పెడితే తిని అక్కడే పడుకునేవాడు. ఒకసారి నేను, నా మిత్రులు పర్వతమలై వెళుతూ అతనిని కూడా మాతో పాటు రమ్మని పిలిచాము. అతను శ్రీ పూండీస్వామినే తదేకంగా తన్మయత్వంతో చూస్తూ, నో ఈశ్వర, నో విష్ణు, నో బ్రహ్మ, ఆల్ ఇన్ ఆల్ గురుదేవా అని మా ఆహ్వానాన్ని సున్నితంగా త్రోసిపుచ్చాడు. శ్రీస్వామి అనుగ్రహంతో అతను ఇప్పుడు గొప్ప స్థితిలో ఉన్నాడని మాకు తెలిసింది. నేను సిద్ధవైద్యం చేస్తాను. నేను సాధన, మంత్రతంత్రాలు, యోగా మొదలైన విషయాలపై గల మక్కువతో పెళ్లి విషయం అశ్రద్ధ చేశాను. నాకు 33 సంవత్సరాలు వచ్చాయని, ఇక పెళ్లి చేసుకోవలసిందేనని మా అమ్మ బలవంత పెట్టసాగింది. అప్పుడే మా బంధువులలో ఒక సంబంధం వచ్చింది. నేను మా బంధువులతో, నా స్నేహితులతో కలిసి శ్రీ పూండీస్వామిని దర్శించి వారికి నా వివాహ విషయం చెప్పి వివాహం చేసుకోవచ్చో లేదోనని అడిగాను. ఇప్పుడు తొందర ఎందుకు అన్నారు శ్రీస్వామి. వారు అలా అనటంతో అక్కడి వారంతా నేను 2వ వివాహం చేసుకుంటానని శ్రీస్వామిని అడిగాననుకొని నవ్వారు. 2 నెలలు గడిచాయి. నా పెళ్లి విషయమై మా ఇంట్లోనూ బంధువుల నుంచి ఒత్తిడి బాగా పెరగడంతో నేను శ్రీస్వామి వద్ద మళ్లీ నా వివాహ విషయం ప్రస్తావించాను. అప్పటి వరకు శ్రీస్వామి నాకు ఎప్పుడూ ఊది ఇచ్చినా నా చేతిలోనే పెట్టేవారు. అలాంటిది ఆ రోజు నా నుదుటిన ఊది, కుంకుమ పెట్టి మంచిది, పెళ్లి చేసుకో అని ఆశీర్వదించారు. శ్రీస్వామి ఆశీర్వచనం పొందిన 31వ రోజు నా వివాహం జరిగింది. వారి దయతో మాకు 3 అబ్బాయిలు, 2 అమ్మాయిలు కలిగారు. నేను పర్వతమలైకి తరచూ వెళ్ళి వచ్చేవాడిని. ఒకసారి నాతో పాటు మా బంధువు ఒక ఆయన తన 4 సంవత్సరాల బిడ్డను తీసుకుని పర్వతమలై రావడానికి శ్రీస్వామి అనుమతి కోరాడు. శ్రీస్వామి వెళ్ళి రమ్మని ఊది, కుంకుమ పెట్టి ఆశీర్వదించారు. పర్వతమలైకి మా ప్రయాణం సుఖంగా సాగింది. తిరిగి వచ్చేటప్పుడు మళ్లీ శ్రీస్వామిని దర్శించుకొని ఇంటికి చేరాము. నేను శ్రీస్వామిని నెలకు 2 సార్లు దర్శించుకునేవాడిని. ఆయన కలియుగ దైవం. నీకు అనంతకోటి పుణ్యం లభిస్తుంది. పేరు సుబ్రహ్మణ్యం. వయస్సు 80 సంవత్సరములు. ఊరు వీరానందల్. శ్రీ పూండీస్వామి గొప్ప మహాత్ములు. వారు కలసప్పాకంలో కొంతకాలం నివసించినందున కలసప్పాకం స్వామి అని, ఏటిలో వరద వచ్చినప్పుడు చలించక అక్కడ అలాగే కూర్చున్న కారణంగా ఆట్రుస్వామి అని పిలిచేవారు. చివరగా పూండీలో అరుగుమీద కూర్చున్న తర్వాత శ్రీ పూండీస్వామి అని పిలవనారంభించారు. శ్రీస్వామి విల్వారణిలో సంచరిస్తున్నప్పుడు వారిని ప్రథమంగా దర్శించాను. ప్రాయం బట్టులో ఒక రైతుకు సంబంధించిన పంపు షెడ్డు ఒకటుండేది. శ్రీస్వామి ఆ షెడ్డు అరుగు మీద శయనించేవారు. నేను ఒక్కొక్కసారి వారక్కడ ఉన్న సమయంలో దర్శనం చేసుకునేవాడిని. ఒక్కోసారి రాత్రి అక్కడే శ్రీస్వామి పడుకున్న అరుగు పక్కనే నిద్రించేవాడిని. శ్రీస్వామి అప్పుడప్పుడు అర్ధరాత్రి లేచి కూర్చుని పట్నత్తారు, తాయుమానవర్ అనే మహాత్ములు చెప్పిన ఆధ్యాత్మిక విషయాలు నాకు బోధించేవారు. ఎప్పుడైనా అడవి, చెట్లు, వనాంతరాలు, ఓడ, దేహము మొదలైనవన్నీ ఉన్నవని చెప్పేవారు. వారు మాట్లాడే మాటలు
కొన్ని సందర్భాలలో ఎవరూ అర్థం చేసుకోలేకపోయేవారు. నేను శ్రీ స్వామిని 15 రోజులకొకసారి వారు ఎక్కడ ఉన్నా వెళ్ళి దర్శించుకునేవాడిని. నేను ఉపాధ్యాయ వృత్తి చేస్తూ సిద్ధవైద్యం కూడా చేసేవాడిని. శ్రీ స్వామి కృప వలన నేను సిద్ధవైద్యంలో ఎన్నో వ్యాధులకు మందులు కనుగొన్నాను. శస్త్రచికిత్స లేకుండానే గుండెలోని రంధ్రాన్ని నయం చేయడానికి, గుండెలోని అడ్డును తొలగించడానికి, సంతానలేమికి ఇంకా అనేక వ్యాధులకు చక్కటి ఔషధాలు కనుగొన్నాను. నేను ఒకరోజు శ్రీ స్వామికి ఆయన కాలిలో గల పుండుకు మందు ఇచ్చాను. ఒకసారి మాత్రం మందు పుచ్చుకొని, ఇప్పుడు మీరిచ్చారు, రేపు ఎవరిస్తారు అంటూ వద్దని సున్నితంగా చెప్పి మందు మళ్ళీ వేసుకొనే లేదు. ప్రేమస్వరూపి అయిన శ్రీ స్వామి నా మీద ప్రేమతో నన్ను సంతోషపరచడానికి మాత్రమే ఆ ఒక్కసారైనా ఔషధం పుచ్చుకొన్నారు. ఆయనకు మందు ఇవ్వటం నా పూర్వజన్మ పుణ్యఫలం. నేను ప్రతిరోజు తెల్లవారుజామున 3 గంటలకు నిద్రలేచి యోగము, సాధన, వైద్య పరిశోధనలు చేస్తాను. వాటికి సంబంధించి నేనెలా నడుచుకోవాలో చెప్పమని శ్రీ స్వామిని ప్రార్థించాను. వారు, రామలింగ స్వామిని విడువకు, దానివల్ల నీకన్నీ బోధపడతాయి అని ఆశీర్వదించారు. ఒక మండు వేసవిలో శ్రీ పూండీస్వామి దర్శనార్థం బయలుదేరాను. చేతిలో డబ్బుల్లేకపోవడంతో నడిచి వస్తూ మధ్య త్రోవలో స్నానం చేసి తడిబట్టలతో అలాగే శ్రీ స్వామిని దర్శించాను. శ్రీ స్వామి నన్ను చూస్తూనే, రండి పుదుపాల్యమాయన, చాలాసేపటి నుంచి నడిచి వస్తున్నట్లున్నారు అన్నారు ఎంతో ఆదరంతో. నేను అవునని పలికి శ్రీ స్వామి కోసమని తెచ్చిన వాంపూసను వారికి సమర్పించుకొని వారి పాదాలకు నమస్కరించుకున్నాను. నేను ఏమి సమర్పించినా శ్రీ స్వామి చాలా ప్రీతితో ఆరగించేవారు. శ్రీ స్వామి నేను సమర్పించిన వాంపూస ఎంతో ప్రీతితో ఆరగిస్తున్న సమయంలో ఒక చిన్న ముక్క వారి చేతిలో నుంచి జారి క్రింద పడింది. క్రింద పడిన ఆ ముక్కను కూడా ఎంతో ప్రీతితో శ్రీ స్వామి తీసుకుని ఆరగించడంతో నాకు ఆశ్చర్యమనిపించి, స్వామి, క్రింద పడిన దాన్ని ఎందుకు తింటున్నారు? పోతే పోయింది కదా అన్నాను. శ్రీ స్వామి, అది కాదండి, ఈ ఏటి మన్నుకు వేరే ఇతర మన్నును వేయాలి, మీకు తెలియదు అన్నారు. ఏటి మన్నును ఆత్మ అని, వేరే మన్ను అంటే ఆహారమని శ్రీ స్వామి ఉద్దేశమై ఉంటుందనుకున్నాను. శ్రీ స్వామి చొక్కా మురికిగా ఉండేది. ఒక కొత్త చొక్కా వచ్చేందుకు వారిని అనుమతించమని వేడుకున్నాను. శ్రీ స్వామి సమ్మతించడంతో దర్జీ పని చేస్తున్న సుబ్రహ్మణ్య స్వామి దగ్గరకు వెళ్ళి శ్రీ స్వామికి ఒక క్రొత్త చొక్కా కుట్టించి తీసుకువచ్చి వారికి సమర్పించాను. వారు దానిని ధరించి, నీకు అనంతకోటి పుణ్యం లభిస్తుంది అని ప్రేమగా ఆశీర్వదించారు. 1960వ సంవత్సరంలో నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు మా ఇంట్లో ఆస్తుల పంపకం విషయంలో వివాదాలు తలెత్తాయి. దస్తావేజులను తిరిగి రాశారు. నేను శ్రీ స్వామి దర్శనానికి వచ్చాను. శ్రీ స్వామి నాతో, ఇప్పుడే ఏం జరగదు, ఇప్పుడెందుకు వెళతావు అన్నారు. నేను ఆ సమయంలో ఇంటికి ఇక వెళ్ళదలుచుకోలేదు. మా వాళ్ళందరూ నేను రానని మొండికేసినా బలవంతం చేసి ఇంటికి తీసుకువెళ్లారు. నేను వారితో వాళ్ళు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెడతానని, కట్టుబట్టలతో బయటకు వెళ్తానని చెప్పాను. శ్రీ స్వామి చెప్పిన విధంగానే ఆ సమయంలో పని పూర్తి కాలేదు. నా దగ్గర ఒక కంపెనీ వాటాలు ఉండేవి. వాటికి డివిడెండ్లు వస్తుండేవి. కొన్నాళ్లకు డివిడెండు రాకపోవడంతో వాటాలను అమ్మివేయాలని నిర్ణయించుకొని శ్రీ స్వామి దర్శనార్థం నేను, నా భార్య వెళ్ళాము. మేము నమస్కరించుకోగానే శ్రీ స్వామి మేము వెళ్లే పని పూర్తి కాదని చెప్పారు. వారు చెప్పినట్లుగానే ఆ రోజు మా పని జరగలేదు. తరువాత కొన్నాళ్లకు మేము ఆ వాటాలను అమ్మివేశాము. ఒకసారి తీవ్ర వైరాగ్యం వలన ఇక ఇంటికి తిరిగి రాకూడదని గట్టిగా నిర్ణయించుకొని ఇల్లు వదిలి శ్రీ స్వామి సన్నిధికి వచ్చాను. శ్రీ స్వామి నన్ను చూస్తూనే, ఒక రోడ్డు తూర్పు పడమరలుగా వెళుతుంది, ఇంకొక రోడ్డు
ఉత్తర దక్షిణ దిశలుగా వెళుతుంది. 2 రోడ్ల కూడలిలో ఒక పాఠశాల ఉంది. ఆ పాఠశాలకు ఒక తలారి వచ్చి ఒక మూల నిలుచొని చెప్పేవాళ్ళు ఉంటారు, వినేవాళ్ళు ఉండరని ఒకసారి దండోరా వేశాడు. అతనే మరోసారి వినేవాళ్ళు ఉంటారు, చెప్పేవాళ్ళు ఉండరని దండోరా వేశాడు. అటువంటి పరిస్థితుల్లో మీరు వచ్చారు. మీకు అనంతకోటి పుణ్యం లభిస్తుంది అని ఆశీర్వదించారు. వారి మాటలు నాకు అర్థం కాకపోయినా వారి ఆశీర్వాదంతో ఎంతో ఆనందపడిపోయాను. కృపాస్వరూపి శ్రీ స్వామి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై.